నేనేమో నా లైఫ్ గురించి, నా లైఫ్లోకి వచ్చే పార్ట్నర్ గురించి ఏవేవో ఊహించుకున్నాను. మా అమ్మేమో ఏవేవో గుడ్డి లెక్కలేసుకొని ఆ పల్లవిని తీసుకొచ్చి నాకు పెళ్లి చేసింది. కానీ పాప నాతో ఉంటే పల్లవి చచ్చిపోతుంది. అది నాకిష్టం లేదు. అందుకోసమైనా దాన్ని నాకు దూరం చేయాలి. ఆ పాట పాడిన అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. నేను ప్రేమించిన అమ్మాయిని కలుసుకొని తనని పెళ్లి చేసుకోవాలి. అసలు ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే ఇంట్లో నుంచే జంప్ అయిపోయి నేను పెళ్లి చేసుకుంటాను. ఆ తర్వాత పల్లవికి విడాకులు ఇచ్చేసి దీని ప్రాణాలు కాపాడొచ్చు. అప్పుడు నేను హ్యాపీ, పల్లవి లైఫ్ సెట్. ఆ పంతులకి ఫోన్ చేస్తే ఈ పంతులొకడు సమయానికి లిఫ్ట్ చేయడు. ఒక పని చేస్తే, ఆ రోజు షాపింగ్ కాంప్లెక్స్కి వచ్చిందన్నాడు కదా, ఆ పంతుల్ని రేపు అక్కడికి తీసుకెళ్లి సీసీ కెమెరాలన్నీ చెక్ చేస్తే తనెవరో తెలిసిపోతుంది కదా. ఏమండి? ఏమండి? ఏంటి సాగదీస్తున్నావు? సాగదీయడం కాదండి, ఏంటో చీకటి పడితే రాగాలు వచ్చేస్తున్నాయి. రాగాలు కాదు, అదేదో రోగం అనుకుంటా. వెళ్ళి డాక్టర్కి చూపించుకో. మీరంటే పిచ్చిష్టమన్న రోగం తప్ప నాకింకా ఏ రోగాలు లేవు. ఇదిగోండి, పాలు తీసుకోండి. నాకు అవసరం లేదు. నేను అడిగానా నిన్ను? మీరు అడిగారని తేలేదు, నాకివ్వాలనిపించి తీసుకొచ్చాను. తీసుకోండి. వద్దని చెప్తున్నాను కదా. ఎందుకలా సీరియస్ అయిపోతున్నారు? ఎందుకు వద్దంటున్నారు అసలు? అరుస్తున్నావేంటే? లేకపోతే ముందు దూరం పెట్టారంటే ఒక అర్థం ఉంది. పెళ్ళైన తర్వాత కూడా ఇలా దూరం దూరంగా ఉంటే? పెళ్ళి అయిందని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నా దృష్టిలో నీకు నాకు పెళ్ళి అవ్వలేదు. అవ్వనట్టే. అవ్వలేదా? మరి ఇదేంటి? ఇది తమరు కట్టిన తాళే. తెలియక కట్టానే. తెలిసి కట్టినా తెలియక కట్టినా మీరు కట్టింది తాళే, జరిగింది పెళ్ళే. నీకు అర్థం కావట్లేదే. నాతో పాటు నువ్వుంటే ఉంటే ఏం లేదు. ఏంటో చెప్పొచ్చు కదా. చెప్తే ఇప్పుడే చేస్తావే. ఎదిగో, నేను తీసుకొచ్చిన పాలు మీరు తాగకపోతే నేను అలుగుతాను. ఈ పిచ్చిదానికి మ్యాటర్ తెలీదు, ఇంకా నా మీద ఆశలు పెంచుకుంటుంది. నువ్వంటే నాకు ఇష్టం లేకపోయినా నీకేదో జరుగుతుందంటేనే భరించలేకపోతున్నాను. ఇండైరెక్ట్గా దీంతో విడాకుల టాపిక్ మాట్లాడితే అసలు ఒపీనియన్ ఏంటో తెలుస్తుంది కదా. చూద్దాం. ఏంటి, నిజంగానే అలిగావా? బొంగమూతి కూడా పెట్టుకున్నాను, కావాలంటే చూడండి. అరే, బొంగమూతిలో భలే ఉన్నావే. ఏంటి, కాంప్లిమెంటా? అవును, నువ్వలా బొంగమూతి పెడితే నేను చూడలేను, కానీ పాలిటివ్ తాగుతాను. నిజంగా? థ్యాంక్స్ అండి. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి? హే, మరీ అంత ఎక్కువ ఫీల్ అవ్వకు. రా కూర్చో, మాట్లాడుకుందాం. ఏంటండి, దేని గురించి? నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అవును, నీతో తప్ప ఎవ్వరికీ చెప్పలేను. అందుకే నీతోనే చెప్పాలి. ఏంటి విషయం? ఏమీ లేదు. నా ఫ్రెండ్ ఒకడున్నాడు. వాడు తనకిష్టం లేని పెళ్లి చేసుకున్నాడు. ఇష్టం లేని పెళ్ళెందుకు చేసుకున్నాడు? వాడి కర్మ కాలిపోయి చేసుకున్నాడు. ఇప్పుడు వాడు ఆ ఇష్టం లేని అమ్మాయితో కాపురం చేయలేక నానా ఇబ్బందులు పడుతున్నాడు. రకరకాలుగా ఆలోచించి ఆ అమ్మాయి మంచి కోరే విడాకులు తీసుకుందామని నిర్ణయించుకున్నాడు. నిజం, ఆ అమ్మాయి మంచి కోరే. ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నాడు. ఆ విషయం ఆ అమ్మాయికి చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందంటావు? పెళ్ళి ఎన్నాళ్ళయింది? రీసెంట్గానే, ఈ మధ్య. కొత్తగా పెళ్ళయింది, వెంటనే విడాకులంటే
ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందండి. కరెక్టే, కానీ కంటిన్యూ చేస్తే తర్వాత ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మెల్లగా అమ్మాయితో నేను నీకు విడాకులు ఇచ్చేస్తున్నానే. అదే ఆ ఫ్రెండ్ ఆ అమ్మాయికి అలా చెప్తే ఆ అమ్మాయి రియాక్షన్ ఎలా ఉంటుంది? టెన్షన్ ఏమీ లేదు. బాగా ఆలోచించి స్థిమితంగా యూనివర్సల్గా మంచి డెసిషన్. అంటే అదే ఆ అమ్మాయి అయినా నువ్వైనా ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చెప్పవా? ఇక్కడ 2 రకాలున్నాయండి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన అమ్మాయి సాఫ్ట్ అనుకోండి. ఇలా విడాకులిస్తాననగానే ఏడుస్తుంది, బాధపడుతుంది, వద్దండి నాకు అన్యాయం చేయకండి అని బతిమాలుతుంది. అదే నాలాంటిదైతే అదే నీలాంటిదైతే మొహంలో కోపం కనిపిస్తుంది, కళ్ళెర్రబడతాయి. నాకే విడాకులిచ్చి నన్ను దూరం చేయాలనుకుంటున్నావ్రా అని ఒక్కసారిగా కాళ్ళు చేతులు విరిచేసి మీదెక్కి పీక కసక్కమని కొరకేస్తుంది. వద్దే వద్దే. ఏంటండి, ఏమైంది? ఏం లేదు, నువ్వు చెప్తుంటే సీను లైవ్లో కనపడింది. అంటే నువ్వు ఇలాగే రియాక్ట్ అవుతావా? నేను రియాక్ట్ అవ్వడం ఏంటి? అదే నీలాంటి అమ్మాయి అయితే ఇలాగే రియాక్ట్ అవుతుందా అని. అందులో అనుమానం ఏముంది? అయినా నేను చెప్తూ ఉంటే మీరు ఊహించుకున్నంత సాఫ్ట్ గా ఉండదు, సీన్ ఇంకా వైలెంట్ గా ఉంటుంది. నా మాట విని మీ ఫ్రెండ్కి చెప్పండి. చేసుకున్న భార్య అంటే ఇష్టం లేదు అనడానికి ఒక కారణం ఉంటుంది. నేను తనని ఎందుకు ఇష్టపడట్లేదు, కారణం ఏంటి అని ఆలోచిస్తే దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఎంతసేపు ఇష్టం లేదు అనడం కంటే జెన్యూన్ గా అసలు ఎందుకు ఇష్టం లేదో ఆలోచిస్తే అర్థమవుతుందండి. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ మంచి గుణాలుంటాయి. లైఫ్లో ఇద్దరు కలిసి ఉండాలంటే కావాల్సింది ఇష్టాలు కాదు, ఒకరి మీద ఒకరికి నమ్మకాలు, ప్రేమలు. ప్రేమ అనేది అర్థం చేసుకుంటేనే పుడుతుందండి, ప్రయత్నం చేస్తేనే అర్థం అవుతుంది.